కైనెటిక్ ఎనర్జీ ఏంటో చూడండి. నెక్స్ట్ నాన్న మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ speed distribution cuts. Maxwell Boltzmann speed distribution cuts. మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగా ఇంపార్టెంట్ అవుతుంది ఈ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ మీకు నేను హెడింగ్ చూడగానే మీకు క్లారిటీ ఏం రావాలంటే కర్వ్స్ అంటే ఖచ్చితంగా గ్రాఫ్స్ ఏనా. సో ఎవరెవరి మధ్య డ్రా చేసిన గ్రాఫ్స్ అనేవి dear students, Maxwell and Boltzmann just draw a simple graph between fraction of molecules contain a particular speed versus speed of a gas. గ్యాస్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ కి బంగారం ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ లో ఆ స్పీడ్ ని ఎంతమంది కలిగి ఉన్నారు, ఎన్ని మాలిక్యూల్స్ కలిగి ఉన్నాయన్న నెంబర్ కి మధ్య డ్రా చేసిన కర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ అని పిలుస్తాం. ఒకసారి ఇక్కడ నేను మీకు ఆ గ్రాఫ్స్ ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను బంగారం, జాగ్రత్తగా గమనించండి. ఎవరెవరికి మధ్య సార్ గ్రాఫ్స్ నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను అన్న, అదే మీకు ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కి బంగారం దానితో పాటుగా స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ కి వీటి మధ్య గ్రాఫ్స్ అంట. ఇక్కడ మనం కన్సిడర్ చేసేది ఏంటంటే బంగారం సేమ్ గ్యాస్ అని అన్న, ఒకే గ్యాస్ కాకపోతే డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మనం కర్వ్స్ డ్రా చేయాలి. సో ఫస్ట్ T1 టెంపరేచర్ దగ్గర గ్రాఫ్ ని చూపిస్తాను మీకు. ఇది T1 టెంపరేచర్ దగ్గర, ఇది T2 టెంపరేచర్ దగ్గర, ఇది T3 టెంపరేచర్ దగ్గర. దిస్ ఇస్ T1 నాన్న బంగారా, దిస్ ఇస్ T2 నాన్న, దిస్ ఇస్ T. ఓకేనా, T1 T2 T3. And the surprising thing is here obviously T3 is greater than T2 is greater than T1. Means my intention is what happens for speed of gas whenever temperature is increases. Okay na, so that's a very good example. So then T3 is greater than T2 is greater than T1 here. So these are the graphs how they are just reproduced in the diagram. Students, while we coming to important postulates, let me write one by one. The first thing is the fraction of molecules contains highest or least speeds is very less. Okay now Bangara, please wait a moment. Now let me explain. Please wait a moment. Just consider a gas nana which contains 100 number of gas molecules. Assume ourselves. Out of 100 gas molecules speed naturally increase and reach a maximum level. And then obviously what happens Bangaram? Decrease. Bangaram, just imagine yourself. ఇప్పుడు నేను తీసుకున్న గ్యాస్ లో ఒక 100 మాలిక్యూల్స్ ఉన్నాయని అనుకుంటే, so this is the least speed posed by the gas molecule and this is the highest speed posed by the gas molecule. Just imagine that is 10 meters per second. What about least speeds, sir? Here these curves are where they are located means they are located at the origin, means we all believes that maybe least speed is 0 like that, but that is absolutely impossible. Speed 0 undadu kada. So my intention is very lowest speed, not at 0 speed. ఏనా. సో ఇప్పుడు వాడు ఏమంటాడంటే సార్ 0 స్పీడ్ కి కలిగి ఉన్న మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఎంత సార్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఫ్రాక్షన్ కూడా ఆరిజిన్ దగ్గరే ఉంది కాబట్టి లీస్ట్ స్పీడ్ ని చూపించే మాలిక్యూల్స్ యొక్క నెంబర్ very less. What about highest speed సార్? ఓకేనా. అరే ఇప్పుడు మొత్తం ఈ కర్వ్ అంతా కూడా హైయెస్ట్ స్పీడ్ ఎంత నాన్న? 10 మీటర్స్ పర్ సెకండ్ కదా. ఆ 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ ని కలిగి ఉన్న మాలిక్యూల్స్ యొక్క ఫ్రాక్షన్ కూడా
వెరీ వెరీ లెస్. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఫ్రాక్షన్ అంటే ఏంటి సార్, ఆ క్లారిటీ లేదు నాకు. ఒకసారి ముందు ఆ క్లారిటీ ఇవ్వండి. బంగారం ఉన్న 100 మాలిక్యూల్స్ లో ఈ స్పీడ్ ని ఒక 10 మాలిక్యూల్స్ కలిగి ఉన్నాయి, ఈ స్పీడ్ ని ఒక 20, ఈ స్పీడ్ ని ఒక 30, ఇవి ఒక 40, 50, 60, 70, 80, అది ఫ్రాక్షన్. సో ఒక మాటలో చెప్పాలంటే ఫ్రాక్షన్ అంటే బంగారం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కంటైన్ పర్టిక్యులర్ స్పీడ్ బై total number of molecules. So that's what we call simply fraction. అరే 100 మాలిక్యూల్స్ లో ఈ 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ ని 4 మాలిక్యూల్స్ కలిగి ఉన్నాయి నేనంటే ఫ్రాక్షన్ ఎలా కట్టాలి సార్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు 4/100 వేస్తే చాలు కదా, లీస్ట్ ఫ్రాక్షన్ కదా 0.04 అంటే. ఈ స్పీడ్ ని అప్రాక్సిమేట్ చెప్పగలవా గారు? ఈ స్పీడ్ ని అప్రాక్సిమేట్ చెప్పగలవా? 0-10 మిడిల్ లో ఉంది కదా నాన్న, అంటే అప్రాక్సిమేట్ ఎంత? దాని యావరేజ్ స్పీడ్ అనొచ్చు మనం. అంటే ఒక గ్యాస్ లో యావరేజ్ స్పీడ్ ని చూపించే మాలిక్యూల్స్ యొక్క ఫ్రాక్షనే మాక్సిమం. అర్థమవుతుందా? అంతేకాని లీస్ట్ స్పీడ్ ని హైయెస్ట్ స్పీడ్ ని చూపించే మాలిక్యూల్స్ నెంబర్ మాత్రం ఇట్స్ ఆల్వేస్ లెస్. ఐ థింక్ యు అండర్స్టాండ్ ఫస్ట్ స్టేట్. Yes or no guys? Okay. Bangar, now let me coming to the second statement here. Sir, what happens if temperature increases? Very very important one. Temperature increase అయితే ఏమవుతుంది సార్? Before I am going to explain that one, I am standing once again this position and this is the speed. We simply call it as what you know, UMP. What is MP sir? Most probable. Now let me define what is most probable speed. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే ఆస్పెక్ట్ ఇది, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ దగ్గర. నేనేమంటానంటే బంగారం, నా దగ్గర ఉన్న గ్యాస్ లో ఒక 100 గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయా, అవుట్ ఆఫ్ 100 గ్యాస్ మాలిక్యూల్స్ ఒక 20 గ్యాస్ మాలిక్యూల్స్ ఏమో 2 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ ని చూపిస్తున్నాయి, ఒక 40 గ్యాస్ మాలిక్యూల్స్ ఏమో 3 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ ని చూపిస్తున్నాయి, ఒక 30 మాలిక్యూల్స్ ఏమో 4 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ ని చూపిస్తున్నాయి, ఒక 10 మాలిక్యూల్స్ ఏమో 5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ ని చూపించే ప్రయత్నం. ఇప్పుడు వాడు మనల్ని సార్ వాట్ ఈస్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ కి డియర్ స్టూడెంట్స్, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇస్ నాట్ ఏ మాక్సిమం స్పీడ్, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇస్ నాట్ ఏ హైయెస్ట్ స్పీడ్, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇస్ ద స్పీడ్ possessed by maximum number of molecules, whether it is highest or least, whatever it may be, it doesn't matter. Yes sir, you got it? So while we coming to these four different speeds, among all these four, which is most probable one sir? We are not look at speeds man, we are look at the number of molecules. Are you got it? So here 40 number of molecules possessive speed is 3 meters per second man, and that's what we call most probable speed. So dear students, once again I recall, most probable speed is not a maximum speed, is not a highest speed. Most probable speed is the speed possessed by maximum number of molecules given, and that represent highest fraction man, highest fraction. Highest fraction means maximum number of molecules possessed speed. This is first type of speed. And what about second type of molecular speed? So dear ones, the second type of molecular speed is U average. And the third type of molecular speed, dear ones, we know already URMS. This is our chemistry now. The types of molecular speeds. How many types of molecular speeds are there? So 3 types of molecular speeds: most probable, average, and another one is unless. Is it fair, girls? And now here an objective sign. Sir, if temperature increases, what happens for curves, sir? This is the question. Dear students, once temperature increases, obviously the curve shifts to right side. Am I right? Okay. So once temperature increases, there once the curves absolutely shifts to which side, Nana? Right side. Means what about speed of gas, sir? But speed of gas molecules ఏమవుతాయి రైట్ సైడ్ జరిగినప్పుడు? అండ్ సింపుల్ లాజిక్ నాన్న, రైట్ సైడ్ కర్వ్ జరుగుతోందంటే స్పీడ్ ఏమవుతున్నట్లు రాబోగా ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఇది స్పీడ్ ఇంక్రీజ్ యాక్సిస్ కదా, అది రైట్ సైడ్ జరుగుతోందంటే అర్థం వన్స్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఆల్సో ఇంక్రీజెస్. దీని గురించి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు అన్న.
because that is already the last postulate of kinetic molecular theory of gases Bagara. Because kinetic energy is directly proportional to absolute temperature. So once temperature increases, kinetic energy increases, direct statement. But once temperature increases, why kinetic energy increases? So the reason behind that is speed increases. Is that you got it? Because kinetic energy is nothing but half mv square. Speed increases, man, first of all, with increase of temperature, and that's why kinetic energy is also increases. I think we understood that. Say sir, no? Bangar. And the most challenging topic we have ever seen in this particular topic is, particularly in mains point of view, if temperature increases, what happens for most probable speed? Very, very important topic this is. Dear ones, while we look at these particular graphs, this is most probable speed at a temperature T1. Sir, what is most probable speed at a temperature T2? An interesting one. అక్కడ కూడా మనం చూడాల్సింది మాక్సిమం ఫ్రాక్షనే కదా నాన్న. సార్ నో మరి ఇదే కదా ఇప్పుడు మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ దానికి. సార్ వాట్ అబౌట్ ఎట్ T3 సార్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇదే కదా నాన్న మాక్సిమం ఫ్రాక్షన్. ఇప్పుడు మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇది కదా. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5 అయితే ఇది ఆల్మోస్ట్ 7, ఇది ఆల్మోస్ట్ 13. ఐసా ఇంపార్టెంట్. So once temperature increases, what happens for most probable speed, sir? And no doubt at all, most probable speed is gradually increase. Yes or no? Yes, sir. But only this statement doesn't make this is an IIT objective question. The another important statement is, okay, I agree with you. Then what happens? Fraction of molecules containing most probable speed. What an objective question this is. Okay, I agree with you. Temperature perigite, most probable speed perigite. But now my question is, what about fraction of molecules contain most probable speed? Fraction ఏమైనా చెప్పగలవా? Okay, wait. Sir, T1 temperature దగ్గర ఇది సార్ fraction most probable speed ని చూపించే నెంబర్. కానీ సార్ సర్ప్రైజింగ్లీ టెంపరేచర్ పెంచితే most probable speed అయితే పెరిగింది. కానీ ఫ్రాక్షన్ మాత్రం డిక్రీజ్ అయ్యింది. సరిపోదు. ఇంకా T3 దగ్గరికి టెంపరేచర్ తీసుకొస్తే మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇంక్రీజ్ సార్. But the fraction contains the speed gradually. And that makes that is an IIT advanced question. Very good. So once again I recall the statement. If temperature increases, maybe most probable speed increases absolutely. But the fraction of molecules contain most probable speed is gradually decrease. Is that got it? Very, very important statement, the objective side. And in one of the NEET examination, another important statement is given as, if temperature increases, then what happens? The shaded area under curves. Oh, what a question this is. Okay, now what I hear what you said, if temperature increases, the shaded area under curves in Maxwell-Boltzmann distribution curves is gradually increased. అది రైటా రాంగా పక్కన పెట్టేద్దాం. అసలు ఇది రైటా రాంగా తెలుసుకునే ప్రయత్నంలో అసలు ముందు షేడ్ ఏరియా అండర్ కర్వ్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి సార్? దీని గురించి తెలియాలి కదా. షేడ్ ఏరియా అండర్ కర్వ్స్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఇదంతా షేడెడ్ ఏరియా. బంగారం ఇస్ ఇట్ ఫేర్ నాన్న? చూడండి ఒకసారి, ఇదంతా ఆ కర్వ్కి షేడెడ్ ఏరియా. సెకండ్ కర్వ్కి వచ్చేసి ఇదంతా షేడెడ్ ఏరియా. థర్డ్ వచ్చేసరికి ఇదంతా నాన్న, ఇదంతా షేడెడ్ ఏరియా. దేనికి వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి సార్ అసలు షేడ్ ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుంది సార్? డియర్ వన్స్, హియర్ షేడ్ ఏరియా ఆల్వేస్ రిప్రజెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ present in a gas. Then I think we got an answer, whether it's right or wrong, that statement. Because you know one thing guys, once temperature increases, maybe 2 becomes 4, 3 becomes 5, 4 becomes 10, 5 becomes some 500, whatever it may be. But is 100 becomes 200? No chance at all. Means once temperature increases, maybe speed of gas molecules increases, man, but not total number of gas molecules. Got it? Then absolutely the statement is wrong. Okay, so means students,
whenever temperature increases, but still the shaded area under curves is always dear ones constant. No change, man, because the shaded area under curves always represent total number of gas molecules. Of course, we increase temperature, man, maybe speed increases, but there is no disturbance for total number of gas molecules. The shaded area under curves always represent that total number of gas molecules, man. Are you got it? Okay, now, so this is another important statement in objective side while we're discussing about Maxwell, Boltzmann speed distribution curves. While we look at this graph, but if one of the examination advanced way, he gives another graph for us. What is another graph, sir? Same, man. This is speed. Okay. And what about this one, sir? And this is fraction of molecules once again, man. Fraction of molecules once again. Okay. But the only difference is, here we consider same gas at different temperatures. But here we consider different gases, which are maintained same temperature. Is it right? But ఇచ్చిన కర్వ్స్ ఎలా ఉన్నాయంటే ఇదిగోరా బాబు, ఇదేమో ఒక గ్యాస్ కి సంబంధించినటువంటి కర్వ్, దాని మాలిక్యులర్ మాస్ m1. ఇదేమో సెకండ్ గ్యాస్ కి సంబంధించింది, దాని మాలిక్యులర్ మాస్ m2. ఇదేమో థర్డ్ గ్యాస్ కి సంబంధించింది, దాని మాలిక్యులర్ మాస్ m3. And here again the objective side is, would you please write the relation between m1, m2, m3? Simple classic question again. అరే ఆ మూడు గ్యాసెస్ లో స్పీడ్ ఎవరికి ఎక్కువ వస్తారన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా m3 గ్యాస్ కి ఎక్కువ. చేశారు? అరే మరి స్పీడ్ ఎక్కువ అంటే వాట్ అబౌట్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ నాన్న? ఆబ్వియస్లీ లెస్. చేశారు? బికాజ్ లో మాలిక్యులర్ వెయిట్ గ్యాసెస్ మూవ్స్ విత్ more speed. Then could you please write the correct order among all these three? Come on. M1 is come on. M1 is less than. Hey, how many is less than? Okay, this is less than. Then what you say? M3 is the highest molecular weight. M3 highest molecular weight means he is moves with the most speed. Stupid chemistry that is. Okay, na? Obviously M3 gas moves with more speed, na, compared with the M2 and M3. Have you got it? Moves with more speed means what, man? What about its molecular mass? Less, na? Okay, na? Then what is the correct order? While you write between M1 and M3, M1 is greater than, M2 is greater than M3. Once again, a recall, man. Low molecular weight gases moves with the more speed. Say, no. సన్నగా ఉంది, స్లిమ్గా ఉంటుంది కదా, అది బాబు పరిగెట్టేస్తుంది. Okay, so once again we just depends upon that statement. So m1 is greater than, m2 is greater than m3. Once again I recall, highest speed represent gas obviously have low molecular weight. That's fine. So you got it. So this is the topic what we call simply Maxwell Boltzmann distribution curves. అది ఎప్పుడు నన్ను పడిపోయింది కదా? Okay, now this is the first aspect, students, and now let me coming to types of molecular speeds. Now let me coming to the second term. Bangaram, how many types of molecular speeds we have already? 3 types. RMS, average, and the third one is most probable. And now let me start with first molecular speed. There ones RMS speed represented with URMS. Bangaram, just give 1 or 2 minutes, Anna. Please write fast. ఆ కర్వ్స్ జాగ్రత్తగా డ్రా చేయండి నాన్న. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ తగ్గలరా, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ తగ్గాలి, లేకపోతే కర్వ్ అర్థం లేదు అసలు. సరేనా? ఆ డ్రా చేసేటప్పుడు ఆ సెన్స్ ఉండాలి, ఆ కర్వ్స్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. మీరేమీ షేడెడ్ చేయకండి బంగారం పిల్లలు, షేడెడ్ వద్దు, ఓన్లీ కర్వ్స్ తీసి వదిలేయండి. ఇక్కడ ఆల్రెడీ రాస్తున్నాం మనం షేడ్ ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నది.
మీరు వీడియోలో చూసి రాసుకుంటారంటే నేను కంటిన్యూ చేస్తాను. రాస్తారా వీడియోలో చూసి? బాగా వస్తుంది. నేను కంటిన్యూ చేస్తాను. అయితే నేను వీడియోలో చూసి రాయండి. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ అందరికీ నాన్న పిల్లలందరికీ ఉందా వాట్సాప్ గ్రూప్? ఇలా నీ గ్రాఫ్ మీకు చేస్తావు టైం పడుతుంది. ఒకసారి టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ చూద్దాం నాన్న. అందులో ఫస్ట్ వన్ ఏం రావాలి? RMS speed. నాన్న we know already what is RMS speed? Root mean square speed. నేను ఒకసారి మీకు ఈ డెరివేషన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. once again this happens from kinetic gas equation. we know already kinetic gas equation నాన్న. please PE is equal to 1/3 mn square. This is still PV nana, but instead of m and n we are replaced with the capital M, where capital M represent total mass of gas. Students, just look at now what is U square from that expression. I think 3PV by m. Am I right nana? Please give an idea nana. Ideal gas equation for 1 mole of gas. Ideal gas equation for 1 mole of gas. Okay now. U is equal to square root of 3. Ideal gas equation. PV is equal to no nana. 1 mole అని చెప్పారు కదా. RT అమ్మా అంటే PV ప్లస్ లో ఎంత బంగారం RT అన్నా by n. So this is the formula బంగారం to calculate RMS speed. అందులో నీకు ప్రతి టర్మ్ తెలుసు నాన్న. T ఏమో టెంపరేచర్ రా, M ఏమో ఇప్పటివరకు నీకు తెలిసినంత వరకు అది టోటల్ మాస్ ఆఫ్ గ్యాస్. కానీ నేను అన్నాను 1 మోల్ ఆఫ్ గ్యాస్ అని. 1 మోల్ ఆఫ్ గ్యాస్ అంటే టోటల్ మాస్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్. అదవుతుందా నాన్న? సో ఒక మోల్ ఆక్సిజన్ అన్నాను అనుకున్నా, దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే నువ్వు 32 అని చెప్తావు. దాని మాస్ ఎంత అంటే ఇప్పుడు నువ్వు దాన్ని కూడా 32 గ్రామ్స్ అని చెప్పొచ్చు అంటున్నాను. ఎందుకంటే ఒక మోల్ గ్యాస్ ని కన్సిడర్ చేసినప్పుడు దాని మాలిక్యులర్ వెయిట్ దాని మాస్ అప్పుడే కదా నెంబర్ ఆఫ్ మోల్స్ వన్ అయ్యేది బంగారం. సో వాట్స్ ద ఫార్ములా ఫర్ నెంబర్ ఆఫ్ మోల్స్ అన్న మాస్ బై అరే నెంబర్ ఆఫ్ మోల్స్ 1 కదా, అంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్. ఎందుకంటే మనకి ఆబ్జెక్టివ్ సెన్స్ లో వాడు ఏమంటాడంటే నా దగ్గర ఆక్సిజన్ గ్యాస్ ఉంది 27 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర RMS స్పీడ్ కడతావా అంటాడు. ఓకేనా? అరే నేను వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాను నాన్న ఏదో ఒక వాల్యూ జౌల్స్ లో కానీ ఎర్త్స్ లో కానీ. మరి వాట్ అబౌట్ టెంపరేచర్స్ ఆర్ 300. వాట్ అబౌట్ క్యాపిటల్ M సార్? నువ్వు టోటల్ మాస్ కోసమే చూస్తూ ఉంటే నీకు తెలియదు, క్లారిటీ ఉండదు. ఇంకా ఇక్కడ టోటల్ మాసే మాలిక్యులర్ వెయిట్ అని తెలిస్తే 32 వేసేయచ్చు అక్కడ. చేశారు? ఒకవేళ అది N2 అనుకో అమ్మా 28 కదా, ఒకవేళ అది CO2 అనుకోరా 44 అన్నా, ఒకవేళ అది మీథేన్ అనుకోనన్నా 16. So once again I recall the statement for 1 mole of gas, the total mass of gas nothing but it's a molecular. So బంగారం ఇప్పుడు ఇదే ఫార్ములాని నేను రిమైనింగ్ మూడింటిలో కూడా రాస్తాను. ఇది 3RT/m అన్న. RT ప్లేస్ అనుకో నేను మళ్ళీ PV రాసే ప్రయత్నం చేస్తాను. 3PV/m రా. సార్ వాడేంటి నాకు ప్రెషర్ డెన్సిటీ ఇచ్చి RMS స్పీడ్ కట్టుకున్నాడు. ప్రెషర్ డెన్సిటీ ఇచ్చాడు. అవును సార్, ప్రెషర్ డెన్సిటీ ఇచ్చాడు. కంగారు ఆ పైన వాల్యూమ్ని కిందకి తీసుకున్నాను. ఏనన్నా మరి మాస్ బై వాల్యూమ్ కదరా, అంటే ఏమవుతుంది బంగారం? డెన్సిటీ అవుతుంది. ఈ మూడు ఫార్ములాల్లో ఏ ఫార్ములానైనా మనం RMS స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేయొచ్చు. నేను ఇంకా ప్రాబ్లమ్స్ జోలికి పోలేదు, రేపు అంతా ప్రాబ్లమ్సే చెప్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది. ఇది ఒక వెర్షన్ అన్న RMS స్పీడ్ కి. ఇంకా మరొక వెర్షన్ ఏంటంటే we have a gas in which different molecules are there
u1, u2, u3 plus and so on un. These are the different speeds possessed by the different molecules. You know, because the basic statement is natural gas molecules moves with different speeds randomly. చేశాను అన్నిటికీ ఒక స్పీడ్ ఉండదు కదా నాన్న. సో ఒక్కొక్క మాలిక్యూల్కి ఒక్కొక్క స్పీడ్. ఇలాంటి పరిస్థితుల్లో మనం RMS స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఇంట్రెస్టింగ్ వన్. ముందు ఏం చేయాలి బంగారం వీటికి? S మీన్స్ స్క్వేర్. ప్లీజ్ నాన్న, u1 స్క్వేర్, u2 స్క్వేర్, u3 స్క్వేర్, un స్క్వేర్. తర్వాత బంగారం మీన్. u1 స్క్వేర్ ప్లస్ u2 స్క్వేర్ ప్లస్ u3 స్క్వేర్ ప్లస్ and so on un స్క్వేర్ బై. తర్వాత నాన్న రూట్. బంగారం రూట్. అది RMS స్పీడ్. దీనికి కూడా వాడు ఆబ్జెక్టివ్ లో ఎలా అడుగుతాడంటే నాన్న, ఇన్ ఏ గ్యాస్ జాగ్రత్తగా అండి 4 molecules are there. 4 molecules ఉన్నాయిట. ఓకేనా? హ్యావింగ్ డిఫరెంట్ స్పీడ్స్ 1, 2, 3 and 4 meters per second స్పీడ్స్ రెస్పెక్టివ్లీ. ఓకేనా? అయితే దాని యొక్క RMS స్పీడ్ కడతావా? దిస్ ఇస్ ఎన్ ఆబ్జెక్టివ్ సైడ్. ఓకేనా? ఎలా సార్ RMS స్పీడ్? ఇప్పుడు మళ్ళీ 4 స్పీడ్స్ కి పైన నేను చెప్తున్నట్లుగానే ముందు ఏం చేయాలి? స్క్వేర్స్ చేసుకోవాలి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. తర్వాత ఏం చేయాలి బంగారం? మీన్ చేయాలి. బై ఎంత చిన్నగా వచ్చి ఎంత అయిపోతుంది? 4 కదా. తర్వాత ఏమన్నా 1 + 4 + 9 + 16 30 అన్నమాట. సరేనా? బై √4 అంటే ఎంత? ఇంత ఫాస్ట్గా ఎలా చేశానో తెలుసా మీకు? ఇది 3rd క్లాస్ వల్ల ఇంకా 2 క్లాస్ ఉన్నప్పుడు ఇదే వేస్తాయి. మీరు కూడా ఫాస్ట్గా చేయాలి. అర్థమవుతుందా? ఇది 30 ఏనా? అది 30కి వస్తుంది అని భాష చెప్పారు. సో దిస్ ఈస్ RMS స్పీడ్ √30/2 meters per second. This is total chemistry lana about the first speed what we talking about RMS. And tomorrow class we are talking about the rest of the most probable. The next one is I think it is average. Right. బాగా తిక్కలలో వచ్చింది కదా. పూర్తిగా మాత్రం చదవకూడదు మాట. Thank you, Nana. Thank you.